మనము యోగ వాసిష్టంలో లీలా ఉపాఖ్యానంలో సూక్ష్మ శరీరం మనశ్శరీరం అంటే ఏమిటి, దాన్ని పొందటానికి మనం ఏం చేయాలి అనే విషయాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. యోగ వాసిష్టాన్ని ప్రతిరోజు లైవ్లో చూస్తున్నారు చాలామంది. ఇంకా కొంతమందికి తెలుగు కన్నడ అర్థం అవ్వని వాళ్ళ కోసం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తున్నారు. మధు గోపీనాథ్ అని, హీరా ఆంటీ, లలిత గారు అని చెప్పి వీళ్ళు ముగ్గురు ట్రాన్స్లేట్ చేస్తున్నారు. చాలా మంచి సేవ. వింటూ అలాగే ట్రాన్స్లేట్ చేయడం అనేది చాలా కష్టం. అది ఒక మల్టీ టాస్క్. ఆ సేవ వాళ్ళు చేస్తున్నారు, చాలా సంతోషం. నిన్న ట్రాన్స్లేట్ చేసే మధు ఒక ప్రశ్న అడిగింది. తను ఏమిటి ప్రశ్న అంటే, మనం సూక్ష్మదేహం మనశ్శరీరం చిత్త శరీరం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఇక్కడ ఆ లీలాదేవికి సరస్వతి అమ్మవారు ఉపదేశం చేస్తున్నారు. నువ్వు ఆ సూక్ష్మ శరీరానికి వెళ్ళాలి, వెళ్ళి ఆ వశిష్ఠుణ్ణి అరుంధతిని చూడాలి అని అమ్మవారు చెప్తున్నారు. ఇది బాగుంది. కానీ ఇక్కడ ఒక ప్రశ్న, ఆ సూక్ష్మదేహంలో ఉన్న వశిష్ఠుడు, అరుంధతి, పద్మరాజు లీలాదేవిగా మారారు. వాళ్ళే మళ్ళీ ఇట్లా వచ్చారు. మరి అయితే వీళ్ళు కూడా సూక్ష్మంలో ఉన్నట్టే కదా లెక్క. వీళ్ళు కూడా సూక్ష్మ శరీరంలో ఉన్నప్పుడు, వీళ్ళు సటిల్ ఫామ్లో ఉన్నప్పుడు, మరి అక్కడికి వెళ్ళి ఆ శరీరాన్ని చూడాల్సిన పని ఏమిటి అని ఒక ప్రశ్న. ఇది ప్రశ్న బాగానే ఉంది, కానీ కొంచెం తిరకాసు ప్రశ్న. ఇది కన్ఫ్యూజింగ్ ప్రశ్న. ఎందుకని అంటే విషయంలోనే మనం కొద్దిగా కన్ఫ్యూజ్ అయి ఉన్నాము కాబట్టి. నిజమే, వశిష్ఠుడు, అరుంధతి సూక్ష్మ శరీరంలో ఉన్నారు. వాళ్ళే మళ్ళీ పద్మరాజు, లీలాదేవిగా పుట్టారు కాబట్టి వీళ్ళు కూడా సూక్ష్మంలో ఉన్నారు అనే మనం అర్థం చేసుకోవాలి. కానీ మేము కూడా సూక్ష్మ శరీరమే అని వీళ్ళకి తెలియదు కదా. అదే ప్రాబ్లం. లీలాదేవికి నేను సూక్ష్మ శరీరమే అని తెలిస్తే అసలు ఈ సమస్య అంతా లేనే లేదు, ఈ తాపత్రయమే లేదు. తెలియదు తనకి, మర్చిపోయింది. మర్చిపోయి ఏమనుకుంది, నేను స్థూల దేహము అనుకుంది. నేను ఇప్పుడు ఇలా ఉన్నట్టుగా సూక్ష్మంగా ఉన్నాను అని అనుకుంటోంది. అనుకున్నది కాబట్టి ఈ ప్రపంచం అంతా వచ్చింది అని ముందే చెప్పుకున్నాం కదా మనం. సంకల్పం, కల్పితము, సంకల్పము, ఊహ, స్వప్న ప్రపంచము, ఇవన్నీ మనం చెప్పుకుంటూ వచ్చాం మొదటి నుంచి. అందుకనే సూక్ష్మానికి వెళ్ళి చూడాలి. తాను సూక్ష్మంగా ఉన్నా కూడా తనకి తెలియదు. అదే ఆ మాటనే ముందుకి అమ్మవారు చెప్తుంది. మనం అందరం కూడా సత్యంగా ఆలోచన చేస్తే సూక్ష్మ శరీరమే. సూక్ష్మంగా ఉన్నాం కాబట్టి నిద్రకు పోతున్నాం మనం. నిద్రలో సూక్ష్మ శరీరమే అవుతున్నాం మనం. ఆ సూక్ష్మ శరీరం అవుతున్నాం కాబట్టి ఆ సుఖాన్ని అనుభవిస్తున్నాం మనం. కానీ జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో మనకి ఒక భావన లేదు. జాగ్రత్త అవస్థలో ఉండి కూడా నేను సూక్ష్మమే అని తెలుసుకున్నవాడు జీవన్ముక్తుడు. స్వప్నమే రాదు జీవన్ముక్తుడికి అని చెప్తారు. కల రాదు అని చెప్తారు. కల ఎందుకు అంటే, నిద్రకి ఉపక్రమించి నిద్రలోకి వెళ్ళని స్థితిలో కల వస్తుంది. వాడు ఎప్పుడూ సమాధిలో ఉండేవాడికి కల ఎలా వస్తుంది? కల రాదు. అందుకనే స్వప్నావస్థ అనేది జీవన్ముక్తుడికి లేదు అని చెప్తారు. స్వప్నాలు రావు వాళ్ళకి. ఎందుకని అంటే మేల్కుని ఉన్నా కూడా వాళ్ళు సమాధిలోనే ఉన్నారు. ఆ సమాధే వాళ్ళకి నిద్ర, ఆ ధ్యానమే వాళ్ళకి నిద్ర. అంటే వాళ్ళు పడుకోవాల్సిన అవసరం కూడా లేదు అని. పడుకున్నా కూడా ఎలా పడుకుంటారు వాళ్ళు? ఇట్లా కళ్ళు మూస్తూనే నిద్రకు వెళ్ళిపోతారు వాళ్ళు. అది వాళ్ళ నిద్ర. అంటే అది ఒక శరీరానికి అలసట, అంతే. ఆ అలసట పోగొట్టుకోవడం కోసం వాళ్ళు నిద్రకి వెళ్తున్నారు, అంతే. నిద్రపోతున్నారు అంటే లేదు, నిద్ర లేదు, నిద్ర లేకుండా కూడా ఉండొచ్చు. ఆ ధ్యానావస్థలో ఉన్నారు కాబట్టి. అందరి వల్ల అయ్యే పని కాదు అది.
ఏమీ భోజనం లేకుండా ఏమీ తినకుండా 40 రోజులు 80 రోజులు ఉండేవాళ్ళు ఉన్నారు కదా. అలాగే నిద్ర లేకుండా ఉండే స్థితిలో జీవన్ముక్తులు ఉంటారు అని. అంటే ఎప్పుడూ జాగ్రత్త అవస్థలోనే ఉన్నారు, అంటే ఎప్పుడూ మేల్కొనే ఉన్నారు. మేల్కొని ఉన్నారు అంటే అర్థం ఏమిటి? ఎప్పుడూ బ్రహ్మలోనే ఉన్నారు అని అర్థం. అది మనం తెలుసుకోవాల్సింది. ఎప్పుడు మేల్కొనే ఉన్నారు అంటే రాత్రి పగలు అంతా, రాత్రి మాత్రమే వాచ్మ్యాను, వాడు పగలు కూడా వాచ్మ్యాన్ అని కాదు అర్థం. ఎప్పుడూ బ్రహ్మలోనే మనస్సు ఉన్నది అని, అటువంటి వాళ్ళు జీవన్ముక్తులు అని. ఎప్పుడూ బ్రహ్మలోనే మనస్సు ఉంటే ఏమవుతుంది? బ్రహ్మ ఒకటే కనిపిస్తుంది. తాను, తన చుట్టూ ఉన్నవాళ్ళు, ప్రపంచము అంతా బ్రహ్మే. బ్రహ్మ కన్నా వేరేది లేదు. అంటే భక్తిలో మునిగిపోయిన వాళ్ళకి ప్రపంచం అంతా భగవంతుడిగా కనిపించినట్టుగా వాళ్ళకి వేరే ఏది తెలియదు. వాళ్ళకి ఇది మంచి ఇది చెడు అని కూడా తెలియదు వాళ్ళకి. జీవన్ముక్తుడు బ్రహ్మావస్థలో ఉంటాడు. ఆ అవస్థలో ఉన్నవాడు తెలుసుకున్నాడు, లేనివాడు తెలుసుకోలేకపోయాడంత. తెలుసుకోని స్థితిలో లీలాదేవి ఉంది. అందుకనే సరస్వతి అమ్మవారు ఉపదేశం చేస్తోంది. నిజమే, తాను సూక్ష్మంలో ఉన్నమాట సత్యమే, కానీ తనకు తెలియదు కదా అది ఆ విషయం. అక్కడికి తీసుకువెళ్ళటం అంటే అదే కదా. ఇప్పుడు తాను లేని స్థితికి తాను ఎట్లా వెళ్తుంది? సాధ్యమే లేదు. ఎంత ధ్యానం చేస్తే మాత్రం తాను లేని స్థితికి తాను వెళ్తుందా? సాధ్యమే లేదు. భూమిలో లేని ఒక దేశానికి భూమిలో వెళ్ళాలి అంటే అవుతుందా అండి? భూమిలో ఉంది దేశం, అమెరికానో లండనో ఇండియానో ఇంకోటో ఓమనో ఏదో ఒకటి. భూమిలో ఉంటే ఆ దేశానికి వెళ్తాము, కానీ భూమిలోనే వెళ్ళాలి, కానీ భూమిలో లేని దేశానికి వెళ్ళాలి అని ఎవరైనా అంటారా ప్రపంచంలో? సాధ్యం లేదు అది. ఎంత ధ్యానం చేస్తే మాత్రము లేని దానికి తాను వెళ్ళలేదు. తాను ఉన్నది మరిచిపోయింది, దాన్ని ధ్యానం చేసి తెలుసుకుంటుంది అని అర్థం. అందువల్ల లీలాదేవి సూక్ష్మస్థితిలో సరస్వతి అమ్మవారి భావంలో ఉంది, కానీ లీలాదేవికి తెలియదు ఆ విషయం. మనమందరము బ్రహ్మలమే, మనమందరము బ్రహ్మస్వరూపమే. మనం బ్రహ్మస్వరూపమైతే మనకెందుకు చెప్పాలి సద్గురువు నువ్వు బ్రహ్మస్వరూపమని? ఎందుకు చెప్పాలి అంటే మనకు తెలియదు కాబట్టి, మనం మర్చిపోయాం కాబట్టి చెప్పాలి. అది గుర్తొస్తే ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఆ స్థితిలో లీలాదేవి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అందుకోసం ఉపదేశం అవసరమైంది అని. అది ఆ ప్రశ్నకి సమాధానము. ఇక సరస్వతి అమ్మవారు ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, ఆతివాహికత జ్ఞానం స్థితిమేష్యతి శాశ్వతీం యదా తదా హ్యసంకల్పాల్లోకాన్ ద్రక్ష్యసి పావనాన్. నువ్వు ఆ స్థితికి వెళ్ళాలి అంటే ధ్యానాన్ని బాగా అభ్యాసం చెయ్యి, ఆ స్థితికి వెళ్ళు అని ఉపదేశం చేస్తూ, దేహాభిమానాన్ని విడిచిపెడితే కానీ ఆ స్థితికి వెళ్ళలేము అని చెప్పింది అమ్మవారు కదా. ఇక ఆ ఉపదేశంలో పై మాటలు ఎట్లా చెప్తున్నారు అంటే, సరస్వతీదేవి ఆతివాహిక జ్ఞానము దృఢమైనప్పుడే, స్థిరమైనప్పుడే నువ్వు పవిత్రమైన లోకాలను చూడగలుగుతావు. అది పవిత్ర లోకం, సూక్ష్మం అనేది పవిత్ర లోకం. అది దీంతో పోలిస్తే అది చాలా పవిత్రం. ఎందుకంటే ఒక మెట్టు పైన ఉన్నారు కదా, అంటే అది చాలా గొప్పది, అక్కడే ఉండిపోవాలి అని కాదు. దీంతో పోలిస్తే సూక్ష్మం చాలా పవిత్రమైంది. అంటే అక్కడ పంచభూతాలతో సంపర్కం లేదు కాబట్టి ఎవరు మనశ్శరీరంతో ప్రయాణం చేయగలుగుతున్నారో ఆ శరీరము పాంచభౌతిక శరీరం కన్నా పవిత్రమైంది. అదే అంతా సర్వస్వము అని కూడా చెప్పలేం మనం, దీనికన్నా పవిత్రమైంది. ఎందుకంటే ఆ మనశ్శరీరంలో తినటము, పడుకోవటము, ఇది అది అశుద్ధము ఇవన్నీ లేవు అక్కడ మనశ్శరీరంలో, కానీ వాసనలు ఉన్నాయి కాబట్టి అది పూర్తిగా పవిత్రం అని చెప్పలేము. దీంతో పోలిస్తే అది పవిత్రం. ఆ మనశ్శరీరంతోనే నువ్వు పవిత్రమైన లోకాల్ని చూడగలుగుతావు. ఎక్కడుందండి వైకుంఠము, ఎక్కడుందండి కైలాసము, ఎక్కడుంది బ్రహ్మలోకం అంటే అది నీకు కంటితో చూపించేది కాదు. అది అంతా తీసుకువెళ్ళి ఆ స్వామి దర్శనం చేయించవచ్చు, అంతా తీసుకువెళ్ళి సద్గురువుని చూపించవచ్చు. ఈయనలో దేవుడు నాడా అని అడిగితే అది నువ్వే తెలుసుకోవాలి. అది నేను చెప్పగలను, కానీ నమ్మటము నమ్మకపోవటము, దాన్ని అనుభవానికి తెచ్చుకోవటము ఇది నీ చేతిలో ఉంది. మరి ఆయనే మహిమ చూపించి నేను దేవుణ్ణి అని ఆయన రుజువు చేసుకోవచ్చు కదా అని ఆయనకేం పట్టింది? కొందరి విషయంలో ఆయన అట్లా చేసుకుంటాడు. అంటే వాళ్ళ ఆ పూర్వజన్మలో అప్పటి వరకు అక్కడి వరకు సాధన చేసి ఉంటే
వీడికి నేను భగవంతుణ్ణి అని రుజువు చేసి వీడిని నా వైపుకు తిప్పుకొని వీడిని ఉద్ధరించాలి అని ఆయనకి సంకల్పం కలిగితే నేను భగవంతుణ్ణి అని ఆయన రుజువు చేస్తాడు. అందరికీ భగవంతుడు నేను అని రుజువు చేయాల్సిన పని లేదు ఆయనకి. కొందరికే ఎందుకు చేస్తారు, కొందరికే ఎందుకు చేయరు అంటే అది వారి వారి కర్మని బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే అక్కడి వరకు తీసుకువెళ్ళి చూపించగలం, కానీ భగవంతుడిని చూసి ఇదేమి రాయి ఇది, దీన్ని భగవంతుడు అంటావే అంటే అది నువ్వు అనుభవించి తెలుసుకోవాలి. అది నాకు అక్కడ ఆ రాయిలో భగవంతుడు కనిపిస్తున్నాడు, నీకు కనిపించటం లేదు, అది నువ్వు అనుభవించి తెలుసుకోవాలి. మరి అంతా భగవంతుడే ఉంటే మరి ఇక్కడ మాత్రమే చూడాల్సిన అవసరం ఏముంది అని అడగచ్చు. దానికి రామకృష్ణ పరమహంసలు ఒక మాట చెప్పారట. గోవు ఆవు ఉంది, ఆవులో పాలు ఎక్కడున్నాయి? పాలు ఎక్కడున్నాయి అంటే మొత్తం గోవులో అంతా ఉన్నాయి. కానీ మనం పాలు పితుక్కోవాలంటే పొదుగు నుంచే పాలు తీస్తాం, కానీ కొమ్ముని పట్టుకుని పిండం కదా. కొమ్ముని పిండితే పాలు వస్తాయా అండి? రావు కదా. పాలు కావాలంటే పొదుగునే పిండుతాం మనం, పొదుగుని పితికినప్పుడే పాలు వస్తాయి. ఇలాగే భగవంతుడు అంతా ఉన్నా కూడా కొన్ని చోట్ల భగవంతుడిని చూస్తున్నాం. ఇది క్షేత్రము, ఇక్కడ భగవంతుడు ఉన్నాడు అని చూస్తున్నాము. ఇదే ఉదాహరణ అని చెప్పారు. అది చాలా బాగుంది. ఇది మన సాధనకి బాగా ఉపయోగపడే మాట. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైనా అడిగితే చెప్పచ్చు. ఇదే కదా తాపత్రయం మనకి. ఎవరైనా అడుగుతారేమో చెప్పాలేమో అని. మనం తెలుసుకోవటం కన్నా అడిగినప్పుడు చెప్పాలి అనేది మన తాపత్రయం ఎక్కువ. పోనీ అట్లా కూడా ఉపయోగపడుతుంది, మనకు కూడా సాధనకి ఉపయోగపడుతుంది. ఎందుకు ఇక్కడే చూడాలి భగవంతుడిని అంటే ఇది కారణం. బాగుంది, ఇది విషయం బాగుంది. అలా ఆ సూక్ష్మ శరీరంతో నువ్వు ఆ లోకాల్ని, పవిత్ర లోకాల్ని చూడగలుగుతావు. దీనికి అసంకల్ప స్థితి కావాలి. సంకల్ప స్థితి పనికిరాదు. అసంకల్ప స్థితి ధ్యానంలోనే వస్తుంది. లేకపోతే మాటి మాటికి సంకల్పాలు వస్తూ ఉంటాయి మనకి. దాంతో ఇబ్బందే, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. సంకల్పాలతో మనం ఏమవుతున్నాము? అపవిత్రులం అవుతున్నాము. సంకల్పం వచ్చింది అంటే దాంతో అపవిత్రత అనేది వస్తుంది. అందుకనే మంచి చెడు ఏది కూడా సంకల్పం చేయరు. మంచి సంకల్పం చేయటం అనేది కొద్దిగా పర్వాలేదు, బెటర్. మంచిని సంకల్పం చేయటం అనేది క్రమంగా యోగంలో, జ్ఞాన మార్గంలో ఆ మంచి సంకల్పం అనేది కూడా పోవాలి. చెడు సంకల్పం ఎట్లా అయితే పోయిందో అట్లాగే మంచి సంకల్పము కూడా పోవాలి. అదే చెప్పింది, దయ అనేది సహజ స్వభావం అవ్వాలి. సహజంగా ఎట్లా అంటే ఎవరినైనా చూస్తూనే, ఎవరికైనా ఏదైనా యాక్సిడెంట్ అయింది, ఏదైనా నొప్పి అయింది, వాళ్ళకి రక్తం వచ్చింది, అయ్యో ఇది రక్తం వచ్చింది వీళ్ళకి సహాయం చేస్తాము అని అనుకుని చెయ్యాలా వద్దా, చేస్తే ఏమవుతుంది అనుకుని వెళ్ళి సహాయం చేయటం ఎట్లా ఉంది, సహజంగానే వెళ్ళి సహాయం చేయటం ఎట్లా ఉంది. వీడెవడు, వీడికి ఎందుకు దెబ్బలు తగిలాయి, వీడికి సహాయం చేస్తే నాకేమవుతుందో, నన్ను తీసుకువెళ్ళి జైలుకి వేస్తారో కోర్టుకు వేస్తారో, ఇవన్నీ ఆలోచన లేకుండా సహజంగా ఎవరైనా సరే. ఇదే ఆ ఋషి ఆ తేలు కథ చెప్తారు కదా స్వామిజీ చాలాసార్లు. తేలు అని చూడలేదు ఆయన, నీళ్లలో పడింది ఒక జీవి తనకలాడుతోంది, దీన్ని కాపాడాలి అన్నాడు, తీసి బయట పెట్టాడు. తేలది. మనమైతే ఏం చేస్తాం? ఇది తేలు, ఇది కుడుతుంది, దీన్ని కాపాడటమో చాలా ప్రమాదం అని మనం వెతుకుతాం, ఏదైనా దొరుకుతుందేమో అని. ఇంకా కొంచెం మంచి మనస్సు ఉన్న వాళ్ళైతే దేంతో దీన్ని తీయచ్చు అని వెతుకుతారు. ఏదైనా ఒక పదార్థం దొరికితే, ఒక తట్టో చెంచానో ఏదో దొరికితే దాంతో కాపాడుతారు. ఎందుకు? చేయి పెడితే కరుస్తుంది. ఆ ఋషి అది కూడా ఆలోచించలేదు, సహజంగానే చేయి వేసేశాడు. దాన్ని కాపాడాలి ఏమీ ఆలోచించ, దూకటమే అంటారే అట్లా దూకేశాడు సహాయానికి. కుట్టింది తేలు. కుట్టంగానే ఆయనకి కొన్ని భావాలు ఉన్నాయి పాపం, ఆ స్థాయిలో ఉన్నాడు, విదిల్చాడు, మళ్ళీ పడింది, మళ్ళీ కాపాడాడు, మళ్ళీ విదిల్చాడు, మళ్ళీ కాపాడాడు. ఇది కథ చెప్తాం కదా, ఇది సహజమైన దయ, సహజ దయ. అది తనకి శరీరం మీద అభిమానం ఉంది, కానీ దయ సహజంగా ఉంది. ఆ సహజమైన దయతో ఏమవుతుంది అంటే ఆ అభిమానం అనేది చచ్చిపోతుంది. సహజమైన దయ ముందు అభిమానం పోతుంది. అందుకనే దయా, దానము ఇవి రెండు చాలా ప్రధానమైనవి అని చెప్తారు. దయ కలిగి ఉండు, దానం చెయ్యి, ఇవి రెండు చాలా ముఖ్యమైనవి. అది మనలో ఆత్మగుణాన్ని పెంచే శక్తి ఉంది. దానికి సహజంగా రావాలి. అది ఆ సహజమైన స్థితికి మనం వెళ్ళాలి. అసంకల్ప స్థితి దానితో వస్తుంది మనకి. ఈ గుణాల్ని మనం కలెక్ట్ చేసుకుంటూ కొండని పెంచుకుంటూ 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 వెళ్తే క్రమక్రమంగా మనకి
అది వస్తుంది. లోపల పడిపోయిన గాడిద, దాన్ని చంపేసేయండి, దాన్ని బయటికి తీలేము అన్నారు. అంటే ఆ యజమాని, అయ్యో పాపం ఇన్ని రోజులు నాకు ఇది సేవ చేసింది, దీన్ని పూడ్చిపెట్టడం బావిలోనే అని అనుకుని బాధపడుతూ, సర్లే వీళ్ళందరూ చెప్తున్నారు కదా, దాన్ని ఇంకా కాపాడలేం మనం, బయటికి రావటం లేదు అది అనుకుని ఇసుక పోస్తున్నాడు. అదేమనుకుంది, నా యజమాని నన్ను కాపాడటానికి ఇసుక పోస్తున్నాడు అనుకుని ఆ ఇసుక మీద కాలు పెడుతోంది. మళ్ళీ ఇసుక పోసాడు, మళ్ళీ ఇసుక మీద కాలు పెట్టింది, మళ్ళీ ఇసుక పోసాడు, మళ్ళీ కాలు పెట్టింది. అట్లా కాలు పెట్టి 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 ఏమైంది, పైకి వచ్చేసింది అది. అలాగే మనం అన్నీ పోగు వేసుకుని 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 ఈ గుణాలన్నీ కూడా బయటికి రావాలి. బయటికి వచ్చినప్పుడు ఆ ఆత్మగుణంలోనే దయ అనేది కూడా ఉంది. ఆ దయ మనకి అసంకల్ప స్థితికి హేతు అవుతుంది, కారణమవుతుంది. అది కూడా మనం అభ్యాసం చేయొచ్చు. లేదా దయని కూడా దాటి, అంటే దయ అనే స్థితి లేకుండా పోవాలి అంటే మనం నిర్జన ప్రదేశంలో ఉండాలి. ఎవరు ఉండకూడదు, అక్కడ ఏ ప్రాణి ఉండకూడదు. అటువంటి ప్రదేశంలో ఉన్నప్పుడు దయతో అవసరం లేదు, దయ కూడా లేకుండా మనం గెలవచ్చు. కానీ జనం మధ్యలో ఉన్నప్పుడు, సంచారం చేస్తున్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు, మన చుట్టూ ప్రాణులు ఉన్నప్పుడు, వాటికి ఏదైనా కష్టం కలిగినప్పుడు దయ చూపించాలి మనము. దయ చూపించినప్పుడు మనకి ఈ గుణం అనేది కలుగుతుంది. ఇది సాధన మార్గం. అది అసంకల్ప స్థితిలో పవిత్రత లభిస్తుంది. సంకల్పంతో అపవిత్రులం అవుతాం. అంటే ఆ దయ అనేది కూడా సరిగ్గా లేకపోతే వీడికి దయ చూపించాలి, వీడికి దయ చూపించకూడదు అని కూడా వస్తుంది మనకి. వీడికే మేలు చేయాలి, వీడికి మేలు చేయకూడదు అని. ఇది మంచి పద్ధతి కాదు ఇది. కానీ వ్యవహారంలో అలాగే ఉంటారు అందరూ. వీడు మంచివాడు, వీడు నావాడు, వీడికి సహాయం చేయాలి అని అట్లా ఏర్పాటు చేశాడు భగవంతుడు. ఇదంతా మనల్ని ఉద్ధరించడం కోసం ఏర్పాటు. ఇది మనవాళ్ళు అనే భావన కూడా మనకు ఎందుకు ఇస్తాడు, కనీసం వాడికైనా సేవ చేసి, వాడికైనా సహాయం చేసి నువ్వు నీ ఉద్ధారాన్ని నువ్వు చేసుకో అని. అక్కడ కూడా నేను నాది అనేది ఉపయోగపడుతోంది, ఆ దృష్టితో చూస్తే ఉపయోగపడుతుంది. అదే మరీ ఎక్కువైపోతే అది బంధం అయిపోతుంది అని. అందుకే ఎవరు ఎటువంటి వాళ్ళైనా కూడా బ్రహ్మ ప్రయాణమే చేస్తున్నారు. ఎటువంటి వాళ్ళైనా సరే ప్రపంచంలో ఎవరైనా సరే, అంటే ఏ స్పీడ్లో వెళ్తున్నారు అనేది తర్వాత, కానీ మొత్తానికి అందరూ బ్రహ్మ వైపే ప్రయాణం చేస్తున్నారు, తన వైపే తాను ప్రయాణం చేస్తున్నారు ప్రపంచంలో. ఇది సూక్ష్మంగా ఆలోచన చేస్తే. ఎందుకు అంటే తాను అట్లా రచన చేసుకున్నాడు. తనని తాను తెలుసుకోవాలి అని అందరికీ ఉంటుంది కదా, అట్లా ఆ రచన ప్రారంభంలో అయింది. కాబట్టి ఇదంతా మనం చూస్తే, ప్రపంచమంతా చూస్తే ఏమర్థమవుతుంది అంటే, తనని తాను తెలుసుకోవటం కోసం, తన ఆనంద స్వరూపం ఏది ఉందో దాన్ని పొందటం కోసం బ్రహ్మ చేస్తున్న ఒక లీల అని అనిపిస్తుంది భక్తి మార్గంలో ఆలోచన చేస్తే. అందరూ ఏం చేస్తున్నారు ప్రపంచంలో, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ తమ తమ అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలియదు చాలామందికి. చాలామంది ఇంకా ఎక్కువగా అజ్ఞానంలో పడినట్టుగా ఉంటారు. అందుకని అజ్ఞానం అనేది లేదు అని చెప్పారు. ప్రపంచంలో అజ్ఞానం అనేది లేనే లేదు అని అది ఇప్పుడే చెప్పుకుంటే కష్టము. అది ఎలా సాధ్యం, అది అజ్ఞానం లేకుండా అని అంటాం మనము. అది పై స్థాయి మాట. కానీ ముందే చెప్పేశారు మనకు, అది చెప్పుకున్నాం. అజ్ఞానం అనేది, బంధం అనేది లేదు అని. అంటే నిత్యముక్త స్థితి అనేది అప్పుడే కదా తెలిసేది మనకి. నిత్యముక్తుడు బ్రహ్మ ఎప్పుడవుతాడు అంటే, బంధం లేకపోతేనే నిత్యముక్తుడు అవుతాడు. నిత్యతృప్తుడు ఎప్పుడవుతాడు, ఆశ అనేది లేకపోతేనే నిత్యతృప్తుడు అవుతాడు. అందుకనే ప్రపంచంలో బంధము, ఆశ అనేవి లేనేలేవు. ఆయన ఎప్పుడు నిత్యతృప్తుడు, నిత్యముక్తుడు అని. అది ఇంకా పై లెవెల్ మాట. అది ఇప్పుడే దాని గురించి కన్ఫ్యూజ్ అవ్వద్దు. అది నిదానంగా అర్థమవుతుంది. కానీ అది అట్లా అర్థం చేసుకోండి, అది అట్లా తెలుసుకోండి. అందుకనే సంకల్పంతో అపవిత్రులం అవుతాము, అసంకల్పంతో పవిత్రులం అవుతాము. అందుకని అసంకల్ప స్థితికి వెళ్ళాలి అని చెప్తారు. కానీ కొన్ని సందర్భాల్లో నేను చెప్పుంటాను సంకల్పం చేసుకోవాలి అని. మంచి సంకల్పాలు చేసుకోవటం మంచిదే. సంకల్పం లేకుండా వ్యవహారం చేస్తే అది మనకి మంచి ఫలాన్ని ఇవ్వదు. అది వ్యవహార దృష్టి. మనము ఏదైనా దేవతారాధన చేస్తున్నప్పుడు సంకల్పం చేసి చేయాలి. సంకల్పం లేకుండా దేవతారాధన చేయకూడదు, అక్కడ అవసరం. కానీ వేదాంతంలో సంకల్పం వద్దు అని చెప్తున్నారు కదా అంటే, పూర్తి వేదాంతంలో లేం కదా మనం. ఇంకా ప్రారంభ దశలోనో మధ్యలోనో ఉన్నాం. కాబట్టి అక్కడ పోనీ ఏమనుకుంటారంటే శ్రీ గురు ప్రీత్యర్థం అనుకోండి.
పరమాత్మ అనే దత్తాత్రేయ స్వామిని ఉద్దేశ్య, దత్తాత్రేయ స్వామి దేవతా ప్రీత్యర్థం, పరమేశ్వరం ఉద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం అని అనుకోండి. అది కావాలి ఇది కావాలి అనుకునే బదులు, ఈ పని అవ్వాలి ఆ పని అవ్వాలి అనుకునే బదులు, ఆయన సంతోషిస్తే అన్నీ వస్తాయి నాకు, పరమేశ్వరం ఉద్దేశ్య ఆయన్ని ఉద్దేశించి చేసే కర్మ పరమేశ్వర ప్రీత్యర్థం, కనీసం ఈ సంకల్పమైనా చేయాలి. ఇది వ్యవహారంలో. ఆధ్యాత్మికంలో సంకల్పం లేని స్థితికి వెళ్ళాలి. ఆధ్యాత్మికంలో సంకల్పం లేని స్థితి రావాలి అని సంకల్పం చేసుకోవాలి. అర్థమైందా? జాగ్రత్తగా వినాలి. ఆధ్యాత్మిక స్థితిలో సంకల్పాలు లేని స్థితి నాకు రావాలి అని వ్యవహారంలో సంకల్పం చేసుకోవాలి. ఈశ్వర అనుగ్రహం నాకెందుకు అంటే మళ్ళీ ఈశ్వరానుగ్రహాన్ని కోరకుండా ఉండేందుకోసం. అది వేదాంతం చెప్పేది. నాకు ఈశ్వర అనుగ్రహం కావాలి, మాటి మాటికి వచ్చి ఈయన అది కావాలి ఇది కావాలి అని అడుగుతున్నాను, ఈయన నుంచి నాకేం అనుగ్రహం కావాలి అంటే మళ్ళీ మళ్ళీ ఈయన అడగకుండా ఉండే అనుగ్రహం కావాలి. అంటే ఏదో అహంకారంతో కాదు, ఇది అడగటము అనే స్థితి పోవాలి. కామావసాయిత అని చెప్పారు కదా, నిష్కామ స్థితి. ఆ స్థితి నాకు ఇవ్వు అని ప్రార్థన చేయటం ఆధ్యాత్మికంలో చాలా గొప్ప సంకల్పం. ఆ ఒక్క సంకల్పం చేసుకోవచ్చు, తప్పదు. ఆ స్థితి కోసమే కదా మనం అన్ని సాధనలన్నీ కూడా చేస్తాం. కాబట్టి సంకల్పాలు ఉండటం అంటే అది, సంకల్పాలు లేకపోవటం అంటే ఇది. వ్యవహారంలో సంకల్పం చేసి చేయండి, ఆధ్యాత్మిక మార్గంలో సంకల్పం లేని స్థితి కోసం ప్రార్థన చేయండి. అది మనం ఇక్కడ అన్వయం చేసుకోవాలి. వాసనా తానవే తస్మాత్ కురు యత్నమనిందితే తస్మిన్ ప్రౌఢిముపాయాతే జీవన్ముక్త భవిష్యసి. ఓ నిందలు లేనిదానా, ప్రపంచంలో ఏ నింద లేనిది, అటువంటి నిష్కళంక అంటారు కదా అమ్మవారిని, నిష్కళంక స్థితి. చంద్రుడితో కూడా నీ ముఖాన్ని పోల్చలేము అన్నారు అమ్మవారిని. ఎందుకని అంటే చంద్రుడిలో అయితే మచ్చ ఉంది, నీ ముఖంలో ఆ మచ్చ కూడా లేదు. అందుకనే చంద్రుడు కూడా నీతో పోల్చడానికి సరిపోడు, చంద్రుడికి కూడా యోగ్యత లేదు. నిష్కళంక. అలా ఆ స్థితిలో ఉన్నదానా అంటే అంత సాధన చేసినదానా. అందువల్ల వాసనలు క్షయమైపోయే ఉపాయాన్ని ఆశ్రయించు. దానికి ఏం కావాలో ఆ పని చేయి. వాసనలు సంకల్పాలు ఇవన్నీ కూడా పోవాలి. ఈ వాసనాక్షయమైన స్థితి నీకు స్థిరమైనప్పుడే నువ్వు జీవన్ముక్తిని పొందుతావు. దాన్నే జీవన్ముక్త స్థితి అంటారు. దాన్ని పొందే ప్రయత్నం చెయ్యి నువ్వు. అది క్రమక్రమంగా సిద్ధిస్తుంది. యావన్న పూరితస్త్వేష శీతలో బోధచంద్రమా తావద్దేహమవస్థాప్య లోకాంతరమవేక్ష్యతాం. ఇక్కడ అన్నిటికీ సమాధానం వచ్చింది. పూర్ణ జ్ఞానం కలిగితే, పూర్తిగా దేహాత్మభ్రాంతి తొలగిపోయి నువ్వు గిరిగ్రామాన్ని చూడలేవు. అది చెప్పింది. పూర్ణ జ్ఞానం నీకు వచ్చేసిందంటే నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ గుడిసెలో వశిష్ఠుడిని చూడటం అనేది సంభవం లేదు, సాధ్యం లేదు. ఎందుకని అంటే పూర్ణ జ్ఞానం కలగటం అంటేనే వశిష్ఠుడు, అరుంధతి, లీల, పద్మరాజు వీళ్ళందరూ ఎగిరిపోవటం. వీళ్ళందరూ లేరు పూర్ణ జ్ఞానంలో, వీళ్ళందరూ ఉండరు. నువ్విప్పుడు ఆయన చూడాలి అనుకుంటున్నావు కాబట్టి నీకు పూర్ణ జ్ఞానం కలిగే ముందే వెళ్ళి చూసి వచ్చేసే. అంటే యోగంతో పోయి చూసిరా. యోగస్థితి జ్ఞానస్థితి కన్నా, ఆ జ్ఞానస్థితి పై మెట్టు అంటే దాని కిందది యోగస్థితి. ఈ యోగస్థితిలో నువ్వు ఉన్నావు, యోగంతో సిద్ధిని సంపాదించావు. ఈ సిద్ధితో పోయి చూసి వచ్చేసాయి. ఎందుకు చూసి రావాలి అంటే అలా చూసి రావటంతో నీకు జ్ఞానం కలుగుతుంది. ఏమి జ్ఞానం కలుగుతుంది? ఆయన అక్కడే ఉన్నాడు, ఆ గుడిసెలోనే ఉన్నాడు, ఆయన చూసి వచ్చాను, నేను ఇక్కడే ఉన్నాను, ఏమిటిది, ఇది ఎట్లా సాధ్యమైంది అని నువ్వు ఆలోచన చేస్తావు. ఆలోచన చేయటంతో నీకు పూర్ణ జ్ఞానం కలుగుతుంది. అలా సహాయం చేయాలి అనుకుని అమ్మవారు ఈ మాట చెప్తోంది. మహాత్ములు మహిమలు చూపిస్తారు. ఎందుకని మహిమలు చూపిస్తారు అంటే ఆ మహిమల్ని చూసి ఆకర్షితులవుతారు. అంటే ఇదేదో యోగశక్తి ఉంది, ఇదేదో మనకి తెలియని, మనకు అందని ఏదో ఒక స్థితి ఉంది అని అనుకుంటారు కదా మనస్సులో. అనుకునే అప్పుడు ఆకర్షితులై సాధన చేస్తారు. సాధన చేసి జ్ఞానాన్ని పొందుతారు. అందువల్ల కొన్ని సందర్భాల్లో మహాత్ములు మహిమలు చూపిస్తారు. అలా నీకు ఒక మహిమ చూపిస్తాను నేను. నువ్వు వెళ్ళి ఆ గుడిసెలోకి వెళ్ళి అక్కడ వశిష్ఠుడిని చూసిరా. ఎక్కడ? గుడిసెలోనే రాజ్యం ఉంది, ఆ రాజ్యం నుంచి గుడిసెకి వెళ్ళాలి నువ్వు. అది విచిత్రం.
రాజ్యంలో గుడిసె లేదు, గుడిసెలో రాజ్యం ఉంది. అక్కడికి నువ్వు వెళ్ళి రావాలి. అక్కడికి వెళ్ళి వస్తే నీకు తెలుస్తుంది. ఇదేమిటి విచిత్రం, నేను పెద్దదనుకున్నది చిన్న దాంట్లో ఉంది అని నువ్వు ఆలోచన చేస్తావు. అంటే అప్పుడు బ్రహ్మ యొక్క సూక్ష్మత్వం నీకు తెలుస్తుంది. అందుకోసం నువ్వు అక్కడికి వెళ్ళి రావాలి. ఆ జ్ఞానం నీకు కలక్క ముందే నువ్వు వెళ్ళి ఆ గిరిగ్రామాన్ని చూసిరా. అందువల్ల ఇప్పుడే ఈ యోగ శక్తితోనే సూక్ష్మ శరీరాన్ని ధరించి గిరిగ్రామాన్ని నువ్వు చూడు అని ఇక్కడ అభిప్రాయం, భావం. యోగశక్తి జ్ఞానశక్తి అంటారు కదా. యోగశక్తితో దాన్ని దర్శించు. తర్వాత కూర్చుని ఆలోచించు, ఇదేమిటి ఎక్కడైనా పెద్ద దాంట్లో చిన్నది ఉంటుంది కానీ చిన్న దాంట్లో పెద్దది ఉంటుందా అని కూర్చుని ఆలోచించు. అప్పుడు నీకు తెలుస్తుంది ఏమిటి దీంట్లో రహస్యమో అని నీకు తెలుస్తుంది. అంటే ఆ సూక్ష్మంలోనే మొత్తం అంతా ప్రపంచమంతా ఉన్నట్టుగా ఆ పరబ్రహ్మలోనే ఈ ప్రపంచమంతా ఉంది అనే జ్ఞానం నీకు కలుగుతుంది. అందుకోసం నువ్వు వెళ్ళి చూసి రావాలి. ఇది అమ్మవారి ఉపదేశం. శీతలుడైన బోధచంద్రుడు ఉదయించే లోపలే ఈ స్థూల దేహాన్ని విడిచిపెట్టి లోకాంతరాలను దర్శించు. దీనికన్నా వేరే ఉపాయం లేదు. బోధచంద్రుడు అంటే జ్ఞానచంద్రుడు. ప్రబోధ చంద్రోదయము అని ఒక నాటకం ఉంది అని చెప్పాను ఒకసారి. దాన్ని చదవండి, దాని ట్రాన్స్లేషన్ కూడా దొరుకుతుంది. ఇంగ్లీష్లోనూ ఉంది, తెలుగులోనూ ఉంది. చాలా మంచి గ్రంథం అది. చాలా నాటకం అంటే ఆ నాటకంలో ఇవన్నీ ఒక క్యారెక్టర్లుగా తయారు చేసి నాటకాన్ని నడిపిస్తారు. చాలా బాగుంటుంది అది, మంచి రంజకంగా ఉంటుంది కథ అది. ప్రబోధ చంద్రోదయం అంటే బోధచంద్రుడు పుట్టేలోగా వాళ్ళు గెలవాలి, అది అక్కడ కథ. ప్రబోధ చంద్రోదయం అంటే చంద్రోదయం అవుతూనే, జ్ఞాన చంద్రోదయం అవుతూనే వాళ్ళు యుద్ధం గెలుస్తారు, జయం వచ్చింది అని అంటారు వాళ్ళు చివరికి. అక్కడ ఏమి యుద్ధం జరగదు, రక్తపాతం ఏమీ లేదు, కానీ జ్ఞానచంద్రుడు కలుగుతాడు. కలగంగానే వీళ్ళు మేము గెలిచాము అని అంటారు. అది కథ అక్కడ. అలాగే పూర్తిగా పూర్ణ జ్ఞానచంద్రుడు ఉదయించేలోగా నువ్వు వెళ్ళి చూసిరా. ఎందుకంటే పూర్ణ జ్ఞానం వస్తే మళ్ళీ నువ్వు అది చూడలేవు. ఎందుకు చెప్తోంది ఇక్కడ అంటే పూర్ణ జ్ఞానమే ఇవ్వచ్చు కదా, దాని బదులు ఈ యోగశక్తి బదులు పూర్ణ జ్ఞానమే ఇవ్వచ్చు కదా అనే ప్రశ్న రావచ్చు మనకి. అది రావాలి అంటే ఇంకా టైం పడుతుంది, సమయం పడుతుంది. ఆ సమయం పట్టేలోగా లీలాదేవికి అంత ఓపిక లేదు. తనకి ఇది అవసరం, ఈ బోధ అవసరం కాబట్టి అమ్మవారు అట్లా చెప్తోంది. మాంసదేహో మాంసదేహేనైవ సంశ్లేషమేష్యతి నతు చిత్త శరీరేణ వ్యవహారేషు కర్మసు యథానుభవమేవైతద్యథాస్థితముదాహృతం ఆబాల సిద్ధ సంసిద్ధం ననామ వరశాపవత్. మాంసమయమైన దేహము మాంసమయమైన దేహంతోనే కలుస్తుంది. ఈ దేహం ఇటువంటి దేహంతోనే కలుస్తుంది తప్పించి దీనికన్నా పై దేహంతో ఇది కలవలేదు. అయితే ఇతరమైన చిన్మయ దేహంతో కలిసి ఎలాంటి పని కూడా ఇది చేయలేదు. మనం వెళ్ళి మానసికంగా మనశ్శరీరంతో కలవటం అనేది అసంభవం. స్థూల దేహం వెళ్ళి మానశ్శరీరంతో కలవలేదు, దీనికి ఆ శక్తి లేదు. మనం ఈ కంటితో మన చుట్టూ ఉన్న బ్యాక్టీరియాని చూడలేం మనం. దానికి వేరే కన్ను, దానికి వేరే టెలిస్కోపా ఏంటది, మైక్రోస్కోప్ పెట్టి చూడాలి. దాన్ని టెలిస్కోప్ అంటే పైన కనిపించేది, మైక్రోస్కోప్ పెట్టి చూడాలి, అప్పుడే కనిపించేది. అక్కడ ఏం చేస్తున్నామంటే మనశ్శరీరాన్ని మనం పొందుతున్నాం, ఒక వస్తువుగా పొందుతున్నాం. కానీ ఆ బ్యాక్టీరియా మనస్సు తెలియాలంటే, బ్యాక్టీరియా తెలియాలంటే మైక్రోస్కోప్తో చూసాము, సరే బాగుంది. ఆ బ్యాక్టీరియా మనస్సు తెలియాలంటే మానసికంగానే వెళ్ళాలి మనం. ఆ బ్యాక్టీరియా దాని కదలికలు, అది ఎట్లా ఉంది, దాని షేప్ ఎట్లా ఉంది, ఇవన్నీ మనకు బయటికి తెలుస్తాయి. దాని మనస్సు, అది మనకి మనస్సుతోనే తెలిసేది. అందుకని ఆ మనస్సుని తెలుసుకుంటే అప్పుడు ఆ మనస్సుతో ప్రయాణం చేస్తే దాన్ని మనం పూర్తిగా చూసినట్టు లెక్క. అందువల్ల నువ్వు ఈ శరీరంతో అక్కడికి వెళ్ళలేవు. అలాగే నువ్వు ఈ శరీరంతో కలిసి అక్కడికి వెళ్ళటం అనేది అసంభవం. నా శరీరంతో కలిసి వెళ్ళటం. అడగచ్చు, నువ్వు ఎలాగో వస్తానన్నావు కదా, నీతో పాటు నన్ను కూడా తీసుకువెళ్ళు అని. సూట్ కేసులో పెట్టుకుని నన్ను తీసుకువెళ్ళు ఫ్లైట్లో అని పిల్లలు అడిగినట్టుగా నీతో పాటుగా నన్ను తీసుకువెళ్ళు అని నువ్వు అడగచ్చు. నీది మాంసదేహం, నాది మనశ్శరీరం. మనోదేహం నాది, నీది మాంసదేహం. మన ఇద్దరికి చాలా తేడా ఉంది. నువ్వు నన్ను చూసి నాది కూడా మాంసదేహమే అనుకుంటున్నావు, నీతో మాట్లాడుతున్నాను కాబట్టి. కానీ నాది మాంసదేహం కాదు, నాది మనోదేహం. దీన్ని నువ్వు బాగా అర్థం చేసుకో. అందుకనే నా శరీరంతో నువ్వు రాలేవు. ఇప్పుడు కనిపిస్తున్న నీ శరీరంతో కూడా నువ్వు అక్కడికి వెళ్ళలేవు.
దానికి విధానమే వేరే ఉంది. నీపై ప్రేమతో నా అనుభవాన్ని బట్టి నీకు ఈ విషయాన్ని చెప్పాను. అందరికీ కూడా ఈ విషయం గురించి తెలుసు. ఏదో కొద్దిగా అయినా ఒక ఐడియా ఉంటుంది ప్రతి ఒక్కరికి ప్రపంచంలో దీని గురించి. మనోదేహము స్థూల దేహము అనే విషయంలో అందరికీ ఎంతో కొంత తెలిసి ఉంటుంది. వరము శాపము లాగా సిద్ధి బలంతో ఇది జరిగేది కాదు. నాకు వరం ఇచ్చేయి, ఆ వరంతో నేను మనోదేహాన్ని పొంది మనశ్శరీరంతో అక్కడికి వెళ్ళిపోతాను అని నువ్వు అనొచ్చు. ఆ పని నేను చేయలేను. వరం ఇస్తే అయిపోయింది, శాపం ఇస్తే అయిపోయింది అన్నట్టుగా కాదు ఇది. మరి ఎలా అంటే, నువ్వే సాధన చేసి, నువ్వు తలుచుకుంటే అయిపోతుంది కదా అని నన్ను అనద్దు, అలా అనటానికి లేదు. ఏం చేయాలి అంటే, నువ్వు సాధన చేసి ఆ స్థితిని పొందాలి. అప్పుడే నీకు ఆ స్థితి కలుగుతుంది. నేను వరం ఇస్తే అయ్యేది కాదు ఇది, నేను శాపం పెడితే అయ్యేది కాదు ఇది. నువ్వు సాధన చేయాలి. నీకు చెప్పాను నేను, నువ్వు సాధన చేయాలి. కాకపోతే ఆ సాధన తొందరగా పూర్తయ్యేలాగా నేను అనుగ్రహిస్తాను, నేను సంకల్పిస్తాను. నీ సాధనకి త్వరగా ఫలం రాని అని నేను అనుకోవచ్చు. తొందరగా వచ్చి చేరేందుకు నీకు ఒక మంచి స్పీడ్గా వెళ్ళే బండి ఒకటి ఇవ్వచ్చు నేను, అంతేగాని నిన్నే తీసుకువెళ్ళటం అనేది సాధ్యం లేదు. నువ్వే రావాలి. దాంట్లో మంచి బండి ఇది, దీంట్లో ఎక్కితే తొందరగా వస్తావు అని ఒక సలహా, అంతవరకు మాట సహాయంలాగా నీకు ఒక సహాయం చేస్తాను. దాంట్లో ఎక్కడమో ఎక్కకపోవటం అనేది నీ చేతిలో ఉంది. ఇది చేసుకొని అయినా నీకు మంచిదవుతుంది, కష్టాలు పోతాయి అంటే అది చేయాలి మనం. ఇంత చెప్పిన వాళ్ళు నా కష్టం ఆయనే పోగొట్టలేరా అని అంటే అర్థమే లేదు. అది ఆయన అట్లా పోగొట్టడానికి లేదు. నువ్వు అది చేసుకోవాలి, ఆ సాధన చేసి నీ కష్టాన్ని నువ్వు పోగొట్టుకోవాలి. ఇది నియమం, ఇది నియతి. దీన్ని మాత్రం ఎవరు తప్పడానికి సాధ్యమే లేదు. అవబోధ ఘనాభ్యాసాద్దేహస్యాస్యైవ జాయతే సంసార వాసనాకార్ష్యే నూనం చిత్త శరీరత ఉదేష్యంతి చ సైవాత్ర కేనచిన్నోపలక్ష్యతే కేవలంతు జనైర్దేహో మ్రియమాణోవలోక్యతే. నిరంతరమైన జ్ఞానాభ్యాస బలంతో వాసనా సమూహము క్షీణించినప్పుడు మాత్రమే ఈ దేహంలోనే ఆతివాహిక దేహాన్ని కూడా పొందవచ్చు. దానికి నిరంతరమైన జ్ఞానాభ్యాస బలం కావాలి అని అమ్మవారు చెప్తున్నారు. ఈ దేహంలోనే అంటే ఈ దేహంలో ఉంటూ కూడా ఇక్కడే ఉన్నారు, అక్కడ కనిపించారు, ఇక్కడ ఉన్నారు, అక్కడికి వెళ్ళారు, మనశ్శరీరంతో వెళ్ళారు. ఆ స్థితి చాలా విపరీతమైన జ్ఞానాభ్యాసంతో వస్తుంది. వాళ్ళు తలుచుకుంటే అట్లా అవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ భాగవతంలో ఏకకాలంలో 160 స్థానాల్లో ఉన్నారట. 160 మంది దగ్గర ఆయన ఏకకాలంలో కనిపించారట. ఇది జ్ఞానాభ్యాస బలము, యోగశక్తి. ఆ యోగశక్తితో అది సాధ్యమవుతుంది. మరణించిన తరువాత ప్రతి జీవి కూడా ఆతివాహిక దేహాన్ని పొందుతాడు. ఈ మాట ఇదివరకే మనం ముముక్షు వ్యవహార ప్రకరణలో చెప్పుకున్నాము. గుర్తుందో లేదో మీకు తెలియదు. శరీరాన్ని చాలించిన తరువాత, ప్రాణాలు పోయిన తర్వాత, శరీర త్యాగం అయిన తర్వాత అందరికీ కూడా ఆతివాహిక దేహమే వస్తుంది, మనశ్శరీరమే వస్తుంది. ఎలా ఉన్నారు అంటే మనశ్శరీరంతో ఉన్నారు. ఎక్కడున్నారు అంటే మనశ్శరీరంతో ఉన్నారు. ఎప్పటి వరకు ఉన్నారు అంటే మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకునేంత వరకు ఉన్నారు. లేదా జ్ఞానవంతులు ఆ మనశ్శరీరంతోనే పరమాత్మలో ఐక్యమైపోయారు. ఈ దేహాన్ని విడిచిపెట్టి దాన్నే విదేహముక్తి అని పిలుస్తారు. దానితోనే వారు ఇతర లోకాలను చూడగలుగుతున్నారు. వెళ్ళాలి స్వర్గానికి నరకానికి వెళ్ళాలన్నా కూడా దానికి కావాల్సిన శరీరం కావాలి కదా. ఈ శరీరంతో వెళ్ళలేం. అందుకనే స్వర్గాన్ని ఈ శరీరంతో చూడాలి అని కోరుకున్నాడు త్రిశంకు. ఏమైపోయాడు? పడిపోయాడు. అది సాధ్యం లేదు. దానికి వేరే శరీరం కావాలి. ఆ శరీరంతోనే అక్కడికి వెళ్ళాలి. అలాగే ఈ శరీరంతో వెళ్ళేది కాదది. ఆ మనశ్శరీరంతో ఇతర లోకాలని వాడు చూస్తాడు. ఇది ఎలా కలుగుతుంది, ఇది ఎలా పుడుతుంది అనేది ఎవరు కూడా తెలుసుకోలేరు. ఎవరికి అర్థమయ్యే విషయం కాదు ఇది. మనశ్శరీరంతో ప్రయాణం ఎట్లా, అక్కడికి వెళ్ళి ఎలా చూస్తాడు అనేది అంత తేలిగ్గా తెలిసే విషయం కాదు. చుట్టూ ఉన్న జనం ఆ మృతదేహాన్ని మాత్రమే చూస్తారు, వాళ్ళకి అంతవరకే. తర్వాత ప్రయాణం ఏమైంది అంటే అది ఫోటోలకి కెమెరాలకి కూడా దొరికేది కాదు. అది ఎవరికి తెలిసే విషయం కాదు. అది జ్ఞానంతోనే తెలుసుకోవాలి. మన వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులో చెప్పిన దాన్ని బట్టి మనం తర్వాతి ప్రయాణం ఎట్లా ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. చుట్టూ ఉన్నవాళ్ళు ఆ మృతదేహాన్ని మాత్రమే చూస్తూ ఉంటారు. అందువల్ల మరణించిన వాడికి ఆతివాహిక మనశ్శరీర దేహం కలుగుతోంది అనేది
ఎవరికి తెలియటం లేదు, దాని గురించి ఎవరు పట్టించుకోవటం లేదు. ఎందుకని అంటే మనకు కనిపించదు కాబట్టి దాని గురించి మనం పట్టించుకోవటం లేదు. దేహస్త్వయన్నం మ్రియతే నచ జీవతి కించతే కే కిల స్వప్న సంకల్ప భ్రాంతౌ మరణ జీవితే జీవితం మరణం చైవ సంకల్ప పురుషే యథ అసత్యమేవ భాత్యేవం తస్మిన్ పుత్రి శరీరకే. ఓ అమ్మాయి, నా కూతురు లాంటి దానివి నువ్వు, అందుకే చెప్తున్నాను. ముక్త పురుషుడి దృష్టిలో ఈ దేహానికి ఉత్పత్తి వినాశనాలు లేవు. జీవన్ముక్తుడికి ముందు అడిగావు కదా నువ్వు, జీవన్ముక్తుడికి కూడా మనలాగే వ్యవహారాలు ఉన్నాయని. అసలు ఈ దేహము పుట్టింది పోతోంది అనే భ్రమ నుంచి బయటికి రావటమే కదా జీవన్ముక్త స్థితి అంటే. ఆ స్థితిలో ఆయన ఉన్నాడు, ఆ స్థితిని ఆయన పొందాడు. ఇతడి జనన మరణాలు కూడా స్వప్న సంకల్పాల్లాగా భ్రమలే అని చెప్పబడుతున్నాయి. ఆయన అనుకున్నాడు, నేను పుట్టాను అనుకోవటము, ఈ శరీరానికి ఇంత సమయం ఇంత వయస్సు అయింది అనుకోవటం, ఇప్పుడు మరణించాను అని అనుకోవటం, ఇది కూడా ఇదంతా భ్రమ. నేను నిత్య సత్యంగా ఉన్నప్పుడు, శాశ్వతంగా ఉన్నప్పుడు వచ్చాను వెళ్ళాను అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతే నా జీవితం అంటే, ఈ శరీరంలో ఇట్లా చేరి ఇంత వ్యవహారం చేసి ఇంత వయస్సు అయిన తర్వాత విడిచిపెట్టి వెళ్ళిపోవటం, ఇదేనా నా జీవితం అంటే అని ఆలోచన చేసినా కూడా దీనికి సమాధానం దొరుకుతుంది. జీవన్ముక్తుడు ఆ స్థితిలో ఉంటాడు, జనన మరణాలు లేవు నాకు అనే స్థితిలో ఉంటాడు. దీనిని బాగా తెలుసుకో, ఆలోచన చేయి, దీని గురించి నీకు కూడా అర్థమవుతుంది. సంకల్ప నిర్మిత పురుషుడి జనన మరణాలు మిథ్య అయినట్టుగా ఈ దేహం యొక్క జనన మరణాలు కూడా మిథ్యే అని గ్రహించు. సంకల్ప నిర్మితం, ఎవరినో మనం సంకల్పం చేశాము, ఊహించుకున్నాము, వాళ్ళ శరీరం ఎట్లా అయితే మన దృష్టిలో మిథ్య, అలాగే ఈ శరీరము కూడా భ్రమ, మాయా, మిథ్య అని తెలుసుకో, గ్రహించు, దాని గురించి ఆలోచన చెయ్యి, నీకు అర్థమవుతుంది అని అమ్మవారు చెప్పినప్పుడు లీలాదేవి అడుగుతుంది, అమ్మ ఇప్పటి వరకు చాలా అద్భుతమైన ఉపదేశం చేశావు, దీంతో నాకు జ్ఞానోదయం అయింది, ఏదో కొద్దిగా విషయం తెలుసుకున్నాను, కానీ నువ్వు చెప్పిన స్థితి నాకు ఏ అభ్యాసంతో వస్తుంది, ఏ సాధన చేస్తే వస్తుంది, దాన్ని నేను పొందాలనుకుంటున్నాను, నేను కూడా ఆ మనశ్శరీరాన్ని చూడాలి అనుకుంటున్నాను, ఆ స్థాయికి వెళ్ళాలి అని నాకు కూడా ఆశ ఉంది, ఏ అభ్యాసంతో ఆ స్థాయికి నేను చేరగలుగుతాను, దాన్ని నాకు చెప్పు అని ఆ లీలాదేవి అడుగుతుంది. అడిగినప్పుడు దానికి అమ్మవారు సమాధానంగా అభ్యాసాన్ని గురించి చెప్తారు. అందుకనే దీని పేరు విజ్ఞాన అభ్యాస వర్ణనము అని పేరు. ఆ అభ్యాసం ఎట్లా ఉండాలి, ఆ చేసే సాధన ఎలా ఉండాలి అనేది అమ్మవారి ఇక్కడ మనకు ఉపదేశం చేస్తారు. ఆ ఘట్టాన్ని మళ్ళీ మనం రేపు చెప్పుకుందామని అంటూ